గుడ్ మార్నింగ్ ఎవరీవన్. సో అందరికీ ముందుగా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అండ్ ఈ ఫ్రెండ్షిప్ డే రైడ్ వచ్చి మనం ఒక ఫామ్లో అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. అండ్ మనం అయితే చాలా మెమరీస్ని గ్యాదర్ చేసుకున్నాం. ఈ ఫ్రెండ్షిప్ డే అయితే ఒక మంచి మెమరబుల్ డే. అండ్ దీస్ మెమరీస్ ఆర్ స్టే ఫర్ ఎవర్ విత్ అస్. చాలా బాగా జరిగింది రైడ్. సో ఈ వీడియో అయితే కొంచెం లెంతీగా ఉంటుంది. అన్ని మెమరీస్ కట్ చేయటం ఇష్టం లేక ఇవి అంతే క్లిక్ యాడ్ చేస్తాను. సో ఈ వీడియో అయితే ఫుల్గా చూసేయండి. హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మన సబ్స్క్రైబర్స్ అందరికీ. అండ్ ఈరోజు రైడ్ వచ్చి ఫ్రెండ్షిప్ డే స్పెషల్. అన్ని రైడ్స్ ఒకటైతే ఈ ఒక్క రైడ్ మాత్రం చాలా డిఫరెంట్, చాలా స్పెషల్. ఈ రైడ్ వచ్చి మనం రిసార్ట్కి అయితే ప్లాన్ చేశారు, మ్యాంగో రిసార్ట్. ఈ ఫ్రెండ్షిప్ డే స్పెషల్ని మన లైఫ్లో ఒక స్పెషల్ మూమెంట్ లాగా ఈరోజు ఉండిపోద్ది. సో ఇప్పటికే మనకి చాలా లేట్ అయిపోయింది. 7:10 కల్లా అక్కడ ఉండాలి. ఇక్కడ నుంచి విజయవాడ ట్రెండ్సెట్ మాల్ గ్యాదరింగ్ పాయింట్, అక్కడ నుంచి యాస్టీస్ స్టార్ట్ అయిపోవడమే అందరు గ్యాదర్ అయిన తర్వాత. సో నేను అక్కడికి రీచ్ అయ్యాక ఇది వ్లాగ్ ని కంటిన్యూ చేస్తాను. మనం ఆల్మోస్ట్ అయితే రీచ్ అయిపోయాం. బైక్ సర్కిల్ దగ్గరికి వచ్చేసాం. ఇప్పటికి 7:10 అయిపోయింది. ఇప్పటికి స్టార్ట్ అయిపోయి ఉంటారు. సో అదిగోండి, మన వాళ్ళు అయితే గ్యాదర్ అయిపోయారు అక్కడ. ఇంకెవరు వచ్చినట్లేరు. ఎస్, మన వాళ్ళు అయితే ఇక అందరు గేరప్ అవుతున్నారు. ఇంక స్టార్ట్ అయిపోవడమే. మన వాళ్ళు గేరప్ అయితే అయిపోయారు. మన రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ ఫ్రెండ్షిప్ డేని మరింత స్పెషల్గా సెలబ్రేట్ చేయడానికి మనం రిసార్ట్కి అయితే వెళ్ళబోతున్నాం. మనకి మన రిసార్ట్ వచ్చేసి ఎక్కడ కాదు మామ, ఇక్కడ నుంచి అప్రాక్స్ ఒక 60 to 70 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ ముసునూరు మ్యాంగో రిసార్ట్స్ అంట. నేను ప్రతి రైడ్లో ఈ బైక్ తీసుకొస్తున్నాను కదా, ఒక 2 రైడ్స్ నుంచి. అంటే ప్రీవియస్ రైడ్, లాస్ట్ రైడ్ నేను నా బైక్తో వెళ్ళాను. దానికి ముందు రైడ్ ఈ రైడ్ కూడా ఈ బైక్తో తీసుకెళ్తున్నాను. నా బైక్ కార్ హిట్ చేయడం వల్ల సర్వీస్ సెంటర్లో అయితే ఉంది. అది అప్రాక్స్ 15 days పట్టొచ్చు అన్నారు. అంటే సర్వీస్ సెంటర్ నుంచి బయటికి రావడానికి, నా చేతికి రావడానికి. ఇంకా అలాగే బ్యాటరీ కంప్లైంట్ ఒకటి. ఇక నేను సండే రైడ్ వచ్చేసరికి మా ఫ్రెండ్ బైకే తీసుకొని వెళ్తున్నా. చెప్పాలంటే నేను ఇక్కడ ట్రావెలింగ్లో కూడా నేను ఎక్కువ మాట్లాడాలనుకోవట్లేదు. నేను ఎక్కువ ట్రావెలింగ్ వీడియో కూడా పెట్టాలనుకోవట్లేదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత రిసార్ట్, లాస్ట్ టైం వాటర్ ఫాల్స్కి వెళ్ళినప్పుడు చాలా క్లిప్స్ నేను కట్ చేసి పెట్టేశాను వీడియోలో. రిసార్ట్లో ఎంత ఎంజాయ్ చేస్తామో మీకు ప్రాపర్గా వీడియోలో పెడతాను. అండ్ ఈ రైడ్ వచ్చి జస్ట్ నాట్ ఓన్లీ ఇంట్లో ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, వాళ్ళ ఫ్రెండ్స్ అయినా సరే, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే, అందరికీ ఎలా ఉంది. దీంట్లో వచ్చేసి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా తీసుకురావచ్చు, లైక్ మీ ఫాదర్ కానీ, మీ సిస్టర్ కానీ, మీ మదర్ని కానీ ఎవరినైనా తీసుకురావచ్చు ఈ రైడ్కి. ఇదే మనం చదివిన కాలేజ్ ఎస్ఆర్కే. అదైతే మనం చదివిన కాలేజ్. దాంట్లో నాకు చాలా మెమరీస్ ఉన్నాయి. ఇంకా నేను చాలా మెమరీస్ వరకు నేనే ఇంటరప్ట్ అవ్వకుండా కొలాప్స్ చేసుకున్నా. లైక్ అందరితో ఎవరితో కలవకుండా సరిగ్గా చాలా వరకు దూరంగా ఉండటం వల్ల చాలా మెమరీస్ అనేది నేను రిసీవ్ చేసుకోలేకపోయాను. మీరు మీరు కాలేజ్ డేస్లో ఉంటే, మీరు ఒక స్టూడెంట్ అయితే, నేను వాడు కలవము, నేను వాడు మాట్లాడుకోము, ఇవన్నీ వద్దు మామ. అందరూ కలిసి ఉండండి. ఎందుకంటే ఆ ఏజ్, ఆ టైము మీకు పోతే మళ్ళీ రాదు. ఆ మూమెంట్ని అంతవరకు ఎంజాయ్ చేసేయండి బాగా. ఆ మూమెంట్ క్రాస్ అయ్యి వచ్చాక బ్యాగ్ తిరిగి తీసుకుంటే మీకు ఏం ఉండదు మెమరీస్. సో ఉన్నంత వరకు మ్యాక్సిమం మీకు వీలైనన్ని మెమరీస్ గ్యాదర్ చేసుకోండి. మనుషులు మీతో ఉండొచ్చు, ఉండకపోవచ్చు మామ, మెమరీస్ మాత్రం ఎప్పుడు మీతోనే ఉంటాయి. సో వీలైనంత వరకు మ్యాక్సిమం అందరితో కలిసి ఉండండి. మీరు వన్స్ 4 years కంప్లీట్ అయ్యాక బయటకు వెళ్తే రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదు, నాకు ఇలా అయిందని కాలేజ్లో. ఆ మూమెంట్ లాగా ఎంజాయ్ చేసేయండి. ఏవో క్రాషెస్ ఉన్నాయి అది ఇది అని చెప్పి మీరు డిస్టెన్స్ పెట్టినది మాత్రాన ఎవరికేం ఉండదు. మీ లైఫ్లో ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే మీరు కోల్పోతారు అంతే. మనం గన్నవరం అయితే క్రాస్ అయ్యాము, హైవే అయితే ఎక్కబోతున్నాం. సో మనం జంక్షన్ అయితే రీచ్ అయిపోయామమ్మ. ఇలా హనుమాన్ జంక్షన్లో వచ్చాక నూజివీడి రోడ్లోకి ఎంటర్ అవ్వాలి మామ. అండ్ హనుమాన్ జంక్షన్లో
మా ఫ్రెండ్ ఉంటాడు ఇక్కడ హనుమాన్ జంక్షన్ లో, వాసు అని. వాసు, సమీర్, ఇంకా చాలా ఉన్నారు ఇలా. కానీ హనుమాన్ జంక్షన్కి వచ్చేసరికి వాసు అనమాట డాన్. మీకు తెలిసిన డాన్ ఎవరన్నా ఉంటే హనుమాన్ జంక్షన్ లో మెన్షన్ చేయండి మామ. అండ్ కాలేజ్ డేస్ లో మా ఫ్రెండ్ సర్కిల్కి వచ్చేసరికి బైక్ రాని వాళ్ళు ఇంకా ఉన్నారు. మా ఫ్రెండ్ సర్కిల్ కదా, మా రూమ్ లోనే ఉన్నాడు. చూడు మామ, లేడీస్ పోతున్నారు బైక్, పెద్ద పెద్ద బళ్ళు. నీకు స్కూటీ కూడా కనీసం రాదు, ఎప్పుడు నేర్చుకుంటావు అయితే? సో మనమైతే బ్రేక్ఫాస్ట్ అయితే స్టాప్ తీసుకుంటున్నాం. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ మనం యాస్టీస్కి స్టార్ట్ అయిపోతాం మామ. ఏం సెంటర్ ఉంది నాగరాజ్ అనేది చేస్తారా? నాగరాజ్ అన్న మన టిఫిన్ పేరు సెంటర్ నేమ్ చెప్పు. రివ్యూలో చూశారు కదా, నువ్వు వెళ్ళే రోడ్లో మన నాగరాజు టిఫిన్ సెంటర్ అనే టేస్ట్ చేస్తున్నారు. అందరూ పక్కా ట్రై చేయండి, టిఫిన్ మామూలుగా ఉండదు, విచ్చేస్తుంది. రమేష్ అన్న ఎట్టుందన్నా? డబల్ ఎగ్ దోశ సూపర్. ఇంకా తినలేదుగా? ఇడ్లీ గారు తింటుంది నువ్వు, అయినా ఎగ్ సూపర్. సో పక్కా ట్రై చేయండి, మన నాగరాజు టిఫిన్ సెంటర్. ఇట్లా మనకి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, న్యూజివీడ్ వెళ్ళే రోడ్లో. సో మనం యాస్టీస్గా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇంక డైరెక్ట్గా రిసార్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాం. మన బ్యాక్ సైడ్ అయితే కొంతమంది ఉన్నారు, మన ఫ్రెండ్ కొంతమంది ఉన్నారు. సో మన బ్యాక్ సైడ్ అయితే కూడా లైన్ ఫామ్ అప్ అయిపోయింది. ఏందో మొత్తం ఘాటుగా ఉంది. చూడండి క్లైమేట్ ఎంత, వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో. సో మనం అయితే రిసార్ట్ అనుకొని వచ్చాం కదా ఇక్కడ వరకు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది నాకు, కానీ ఇది ఫామ్. సో ఏ ప్లేస్ అయితే ఏముంది ఎంజాయ్ చేయడానికి. ఫైనల్గా మనం అయితే మన లొకేషన్కి అయితే రీచ్ అయ్యాం. సో ఇది మన లొకేషన్ వచ్చేస్తే మనం అయితే రీచ్ అయిపోయాం. నేనైతే మ్యాంగో రిసార్ట్ అనుకున్నాను, కానీ ఇక్కడ మ్యాంగో రిసార్ట్ కాదు, ఇది ఒక తోట. చాలా బాగుంది క్లైమేట్. నెక్స్ట్ ఫుడ్ ప్రిపేర్ అయిన తర్వాత కొంచెంసేపు అలా బీట్ బాక్స్ అయ్యో, బీట్ బాక్స్. 3, 2, 1. చూపించి టమాటాలు ఇది ఇలా కరెక్ట్ ఇచ్చారా కొత్తిమీర అది అరే పచ్చిమిర్చి కత్తి పెడతా ఈజీ తెగిద్ది అన్న, అదిగో కత్తి పెడతా ఈజీ తెగిద్ది. ఇంకా షార్ట్ అంటే మసాలా చెప్పాలండి రేపటి గురించి ఆలోచన. చాలు కారం చాలు చెప్పా అడగాల అంత గడికి పుట్టడం కూడా పోలే. సో నా సైడ్ నుంచి సజెషన్ ఏంటంటే కుకింగ్ అన్న నేర్చుకోండి మామ, జాబులు మనకి ఎట్టాగా రావు. మన ఏందన్న మన సీతారాంపురంలో మన ఏంది టిఫిన్ అట్లు నిమ్మకాయలు పెట్టండి అమ్మా కొంచెం బాటిల్లో పెరుగు పెరుగు తీసుకోండి. బాటిలో పిండేట కప్పులు ఇక్కడ వచ్చి చూడండి, అందరూ ఏదో ఒక వర్క్లో ఉన్నారు. రమ్మందామా? అందరూ ఏదో పనిలో ఉన్నారు తప్ప. బ్రో డీజే నేనే సాంగ్స్ రావట్లా. ఆపేస్ రేషన్ కార్డు ఎందుకంట ప్రదీపన బుట్టించి మళ్ళీ క్యాన్సిల్ చేస్తాడు. ప్రదీప్ అన్న ఇంట్లో పని చేస్తా అప్పుడప్పుడు కష్టపడుతున్నావు అన్న. ఇది వెళ్తుంది కదా, వెళ్తుంది. తెలియదు ఎవరైనా చేయలేదంటే అబద్ధం. ఇంట్లో అన్న అంతా చీకటికి పల్లెం బయట తీసుకెళ్ళంతా. ఇక్కడ చూడండి బ్రో
బ్రో అడ్డుపడుతుంది బ్రో కొంచెం లోపల అది కాదు బ్రో ఇది మనకైతే ఈవెంట్ లో రేస్ అయితే కండక్ట్ చేశారు. అయిపోయింది. ఈ రైడ్లో వచ్చేసి మనం సరదాగా ఫన్నీగా అయితే ఎంజాయ్ చేసేసాం. అండ్ ఇంకా దీంట్లో వచ్చేసి స్లో రేసింగ్ ఈవెంట్ అయితే కండక్ట్ చేశారు. ఇంకా అలా ఫన్నీగా ఫుల్గా అయితే కంప్లీట్ చేసుకున్నాం. మనం ఫుడ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. అండ్ మన టీం మెంబర్స్ వచ్చేసి ఒక గేమ్ అయితే కండక్ట్ చేశారు. ఆ గేమ్ ఏంటంటే సాంగ్ ప్లే అవుతున్న సేపు బాల్ రన్ అవుతూ ఉంటుంది. అండ్ ఎప్పుడైతే సాంగ్ స్టాప్ అవుతుందో బాల్ ఎవరి హ్యాండ్లో అయితే ఉంటుందో వాళ్ళు వచ్చేసి ఒక బాక్స్లో స్లిప్స్ అయితే ఉంటాయి. ఆ స్లిప్స్ తీసుకొని వచ్చిన టాస్క్ అయితే చేయాలి. సో చూద్దాం ఎలా అవుతుందో. మా దగ్గరికి వస్తా ఉన్నట్టు అనిపించింది. తీరా దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక ముళ్ళ కంపకి ఎర్ర చీర టప్ప కొనుక్కుంటుంది. అది దగ్గరికి వెళ్ళే వరకు తీసుకో బ్రో, 5,000 ఇచ్చేస్తా. రసం పండించట్టు. ఇంటర్ సెకండ్ ఇయర్ లో ట్యూషన్ లో ఉన్నా. ఓన్లీ మేము మాత్రం సెకండ్ ఇయర్ ఇంటర్ స్టూడెంట్స్ ఎవరు లేరు. కొన్ని రోజుల తర్వాత గర్ల్స్ వచ్చారు, ఒకళ్ళిద్దరు వచ్చారు. మనకు అసలు మాట్లాడమే చాలా కష్టం. అలాంటిది కష్టపడి ఒకసారి ట్రై చేసి మాట్లాడి ఇలా 2 రోజులు అలా నడుచుకుంటూ వెళ్ళాం మాట్లాడుకుంటా. 3వ రోజు అన్నయ్య అన్న చాలు, ఇంకా ప్రపంచంతో సంబంధం లేక 2 జేబులు చేతులు చెప్పాలంటే ఒక మంచి ఫ్యామిలీ దొరికింది. ది రామ్ ఎక్స్ప్లోర్ క్లబ్ నన్ను జాయిన్ చేసి వచ్చేసి వర్షిని అనే ఒక అమ్మాయి జాయిన్ చేసింది. సో తనకి థ్యాంక్స్ చెప్దాం అనుకున్నా ఈరోజు. అది తను లేదు, కానీ ఈ టాపిక్ నా దగ్గరికి వచ్చేసరికి ఒకవేళ ఈ సిచ్యువేషన్ వస్తే చెప్దామని అనుకున్నాను. సో తను లేదు. ఇప్పుడు చాలా థ్యాంక్స్ అమ్మాయికి, ఎందుకంటే ఒక మంచి ఫ్యామిలీని నేను తీసుకున్నాను. 1 వీక్లో ఫ్రెండ్స్ అన్నీ కూడా కలిసి ఫ్రెండ్స్ తోటి ర్యాండమ్గా ట్రిప్స్ వెళ్ళిపోతాం స్టార్ట్ అయ్యింది. బట్ సోలో ట్రిప్ అనేది ఎప్పుడు చేయలే. ఎలా కాదన్నా నేను ఆ రోజు ఇచ్చింది. సో దిస్ ఈజ్ మై అడ్వెంచరస్ ట్రిప్ అండ్ ఈవెన్ ఎన్లైన్మెంట్ ట్రిప్. ఏంటి ఎక్కేస్తున్నా చెప్తున్నది నేను పెట్టాడు. అన్న లవ్ స్టోరీ చెప్పాలి. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ సిఎస్సిలోనే జాబ్ చేస్తున్నా. ఐటీ కూలీలో అండి. చిన్న కూలీలో కానీ పెద్ద శాలరీ. నీ లైఫ్లో ఎవరికన్నా ప్రపోజ్ చేద్దామని అనుకున్నావు కానీ చేయలేకపోయావు. ఎప్పుడన్నా ఫ్లాష్ బ్యాక్ తెలుసుకొని రిగ్రెట్ ఫీల్ అయిన రోజులు ఉన్నాయా? ఆ మూమెంట్ చెప్పినట్టుండే పోయేది. ఛానల్ ఏంటో చెప్పు. నాకు ఫీచర్ల పరంగా ఏంటంటే టీవీఎస్ బాగా నచ్చింది. బట్ బిల్డ్ క్వాలిటీ పరంగా ఏమో హెచ్డి బాగా నచ్చింది. అప్పుడే అసలు అప్పుడు ఎవరికి భయపడేవాడు కాదు, భయపెట్టేవాడిని. ఇప్పుడు భయపడతాను. అది ఎలాగా డీటెయిల్ అంటే ఒక టైం వస్తానని చెప్పి ఇంజనీరింగ్ తీసుకున్నా. సో తీసుకున్నప్పుడు నాకు అంత తెలియదు, బట్ ఒక వాల్యూ అనేది లేదు. దాన్ని చేంజ్ చేయాలనుకుంటున్నాను. సో నా అంతటి నేను ఒక కంపెనీ పెట్టి కంప్లీట్ కార్పొరేట్ సెక్టర్ ఎట్లయితే ఉందో మరి ఆ రేంజ్లో తీసుకెళ్ళాను. కానీ బట్ సివిల్ ఇంజనీరింగ్ అంటే కూడా దానికంటే ఒక పర్టికులర్ వాల్యూ ఉంది అనేది క్రియేట్ చేయాలనేది నాది ఒక ఇది. దానికి కొంచెం ఫైనాన్షియల్ డెవలప్ అయితే నేను చేసుకుంటాను.
ఇంటర్ ఎలా అయిపోయింది, నేను ఏం చేస్తున్నాను నాకు తెలియదు. అందరూ జాబ్లు చేసుకున్నారు. మా ఇంట్లో నన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు, ఉద్యోగం చేయొచ్చు అని. నేను చూస్తే నాకే అనిపించింది, అరే ఆడ జాబ్ చేసుకొని వచ్చి ఆడ సంపాదించుకొని నేను ఏమైనా డబ్బులు కావాలి మా డాడీ వాళ్ళని అడిగేవాళ్ళు. అమ్మ ఇలా కాదురా మన జీవితం, ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. సరే చూద్దామని అప్పుడు ఏదో చిన్న నోటిఫికేషన్ ఏదో పడింది. అంటే నువ్వు జాయినింగ్ లెటర్ వచ్చే లోపు ఒక 1 month 2 months గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ లో నన్ను వదిలేసే పిచ్చలుగా నీకు ఎంత కావాలంటే ఆ పబ్జీ గర్ల్ ఫ్రెండ్ తను పబ్జీలో గర్ల్ ఫ్రెండ్ పరిచయం అయింది. ఆ అమ్మాయి పేరు ఏంటో చెప్పు, పేర్లు వద్దా? పబ్జీలో నేను గేమ్ ఆడచ్చు అనుకుంటున్నాను, ఫస్ట్ ఏం తెలిసింది. అదిగా అంటే ఇంట్రెస్టింగ్ చెప్పాలి ఏదైనా. నాకు యాక్చువల్లీ బుల్లెట్ అంటే సైలెన్సర్ బాగా పెట్టాలని నాకు ఉంటుంది, కాకపోతే నేనే రూల్స్ బ్రేక్ బాగోదని. ఒక 1 billion సబ్స్క్రైబర్స్ ఉంటే నువ్వు నీ లైఫ్ ని అప్పుడే ఎలా లీడ్ చేస్తావు, ఈ గ్రూప్స్ ని అవన్నీ? అన్న నేను ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చినానో అక్కడే ఉంటా. బట్ అప్పుడున్న బిజీకి ఇంత హ్యాండిల్ చేయలేవు కదా, దాన్ని ఎలా ప్లాన్ చేసుకుంటున్నావు? నేను ప్లాన్ అంటే ఇప్పుడు కోఆర్డినేటర్స్ పెడతాను, కోఆర్డినేటర్స్ చూసుకుంటారు. బట్ ఏంటంటే నేను ఎవ్రీ రైడ్ రాకపోవచ్చు, కానీ మంత్లీలో ఒక రైడ్కి అయితే పక్కాగా వస్తా, నేను ఎక్కడున్నా కానీ అదైతే పక్కా. అండ్ ఫైనల్గా మేమైతే స్టార్ట్ అయిపోయాం. ఈ రోజు రైడ్ వచ్చి చాలా అంటే చాలా పీస్ఫుల్గా కంప్లీట్ అయింది. డైలీ రైడ్కి వెళ్ళిపోయి జస్ట్ క్లైమేట్ని ఎంజాయ్ చేసి వచ్చేవాళ్ళం. ఈ రైడ్లో ఫన్ యాక్టివిటీస్, ఇక్కడి నుంచి మనం లైన్ ఫామ్ అయిపోయి స్టార్ట్ అయిపోవటమే అందరూ వచ్చాక. సో ఫైనల్లీ మనం అయితే హైవే ఎక్కేసాం. డైరెక్ట్గా ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళిపోయి విజయవాడ నుంచి ఎటు డిస్మిస్ అయిపోవటమే. సో యాస్టీస్ అనమాట. ఈ వ్లాగ్ని అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, బై బాయ్.